హాయమ్మా. ఏం చేస్తున్నావు? మురుకులా? మాకిడే చెప్పు అమ్మ, మేము కూడా నేర్చుకుంటాం. మా వీడియో చూసి మా ఆడియన్స్ కూడా నేర్చుకుంటాం. 2 గ్లాసుల బియ్యం పిండి. ఓకే అమ్మ. 2 గ్లాసుల శనగపిండి. ఓకే అమ్మ, 2 గ్లాసుల శనగపిండి. కొన్ని మినపప్పులు గ్రైండర్ వేయాలి. ఓకే. కొన్ని అండనే సబ్జా గింజలు వేసుకోవచ్చు. సబ్జా గింజలు మంచిగా కరకరలాడతాయి. ఓకే. అవన్నీ వేసి పిండి జల్లెడబట్టి కారం వేసుకోవాలి. 4 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు. ఓకే. 4 గ్లాసులు. ఓకే. వేసి నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు వేసి కొంచెం నూనె వేడి చేయాలి. నూనె వేడి చేసి మసాలా పెట్టి ఇంట్లో పోయాలి. ఓకే. చేయాలి. అంటే ఓమ పెట్టింది అమ్మ, ఓమ గిట్ట వేస్తారా? వేయాలి. జీలకర్ర పొడి. ఓకే. వేయాలి. అల్లం కూడా అన్ని కలిపి మిక్సింగ్ చేసి వేసుకొని వేడి నూనె మసాలా పెట్టి పోయాలి. పిండిలో పోసుకొని అంటే పిండి మంచిగా వస్తుందమ్మా. ఓకే. సన్నీళ్ళతోటి పిసుకాలి. మళ్ళా సల్లీలు పోసుకుంటే ఏం కాదు. ఓకే. ఓకే అమ్మ. అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు మంచి సాయంత్రం పూట అవునవునమ్మా, వీకే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే కన్నా మన ఇంట్లో ఫ్రెష్గా మంచిగా ఉంటాయి. అవును. ఓకే. మా ఆడియన్స్, మా ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? చెప్పమ్మా. ఓకే. మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే, కరకరలాడతాయి, మంచిగా ఉంటాయి. కొన్ని సబ్జా బియ్యం పోసుకొని మినపప్పు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఓకే. శనగపిండి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు గిట్ట మీ ఇంటి దగ్గర ఇలా చేయండి. పిల్లలు గిట్ట మంచిగా ఇష్టపడతారు. చేసినాక మళ్ళీ పెడదాం.